అందరికీ శనార్థులు. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? సరే మరి ఇక మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలను పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మార్చకుండా పురాగా చూడుండ్రి. చలో మరి మన ధమాకా ఆర్తలను చాలు చేద్దామా? చలో. కూటమి సర్కారు పేద బిక్క మహిళల స్వయం ఉపాధి కోసం కానీ మహిళలను ప్రోత్సహించేందుకు పిరీలా గుట్టుకునే మిషన్లను ఇచ్చే ధమాకా పథకాన్ని అయితే షురూ చేయబోతున్నది. ఇక ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అమ్మలక్కలందరికీ ఆర్థికంగా బలం చేకూర్చే పనిని ముందరేసుకున్నది కూటమి సర్కారు. మరి కూటమి సర్కారు తెచ్చిన ఆ తీయని ముచ్చటేందో పురాగా అరుచుకుందాం పాన్రి. పేద మహిళల స్వయం ఉపాధిని ప్రోత్సాహం చేసేందుకు కూటమి సర్కారు కుట్టు మిషన్ పథకాన్ని ప్రవేశపెట్టిందుల్లా. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేసుడుతో పాటు టైలరింగ్ శిక్షణ కూడా పిరీలా ఇవ్వబోతున్నది. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ప్రకాశం జిల్లా మార్కాపురంలో చంద్రాల్ సారు ఈ పథకాన్ని స్టార్ట్ చేసిండు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1 లక్ష కుట్టు మిషన్లను పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం కరాఖండిగా నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వానికి 60 నియోజకవర్గాలలో ఎంపిక చేసిన గ్రామాలలో ప్రతి నియోజకవర్గానికి 3000 చొప్పున కుట్టు మిషన్లను పంపిణీ చేయబోతున్నారట. ఇక ఈ పథకాన్ని పొందాలంటే సిర్పు అమ్మలక్కలకే అర్హత ఉన్నది. దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్లో స్థిరవాసులు అయి ఉండాలి. వాళ్లకు సక్రంగా ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం ఉండాలి. వయస్సు 20 నుండి 40 సంవత్సరాల మధ్యనే ఉండాలి. గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం 1,50,000 వరకు, పట్టణ ప్రాంతాలలో అయితే 2 లక్షల కంటే మించకూడదు. వితంతులు, దివ్యాంగ మహిళలకు ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను ఇస్తుంది. టైలరింగ్ శిక్షణ టైంలలో కనీసం 70% ఆధార్ ఉంటేనే పిరీల కుట్టు మిషన్ ఇవ్వబోతున్నదట కూటమి సర్కారు. ప్రస్తుతం బీసీ, ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందినటువంటి మహిళలు అర్హులు. తొందరలోనే ఎస్సీ మహిళలకు కూడా పథకం వర్తిస్తదన్నట్లుగా సమాచారం కూడా ఉన్నదయ్యా. ఇక ఈ పథకానికి వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోనికే ఎటువంటి వెబ్సైటు లేదా ఆన్లైన్ ఆప్షన్ అయితే లేదు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరించబడతాయి. దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ కార్డు, ఇక ఆదాయ ధృవీకరణ పత్రం, గదే అంటాం కదా ఇన్కమ్ సర్టిఫికేట్ అని, గది కుల ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, ఫోన్ నెంబరు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు, దరఖాస్తు ఫారం అవసరం. ఇక ఏదేమైనా ఈ పథకం ద్వారా చాలా మంది మహిళలకు ఉపాధి కలుగుతుందంటే మాకు అంతకన్నా ఆనందం ఏమున్నదని చెప్పి కూటమి సర్కారు చెప్తున్నది. సిర్పు మహిళల కోసానికని చెప్పి తీసుకొచ్చినటువంటి ఈ ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ ఏదైతే ఉన్నదో పూర్తిగా వినియోగం చేసుకొని అర్హులందరికీ ఈ కుట్టు మిషన్లు అందాలే, ప్రతి ఒక్క అమలక్కల ముఖంలో ఆనందం కనపడాలని చెప్పి మనం సుతం కోరుకుందాం. వచ్చాడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి చక్కగా బీఆర్ఎస్ ఆఫీసులకు అడుగుపెట్టిండు తెలంగాణ ముద్దుబిడ్డ, తెలుగు తల్లి పెద్ద కొడుకు, తెలంగాణ కీర్తి శిఖరం కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మనం ముద్దుగా పిలుచుకునే కేసీఆర్ సారు. ఇక ఇయాల మిట్ట మధ్యాహ్నం 2 గంటలు కొట్టంగా తెలంగాణ భవన్ వేదికగా అయిన బీఆర్ఎల్పీ మీటింగ్కు హాజరు పడ్డాడు. మరి ఆ ముచ్చటేందో చూద్దాం పాన్రి. ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుంచి బీఆర్ఎస్ పెద్ద సారు మాజీ సీఎం కేసీఆర్ సారు హైదరాబాద్కి వచ్చిండయ్యా. మధ్యాహ్నం 2 గంటల టైంలలో తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎల్పీ మీటింగ్లో పాల్గొన్నాడు. అక్కడ ఉన్నటువంటి నాయకులకు దిశానిర్దేశం చేసిండు. అంతనే కాదు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అనుసరించాల్సిన వ్యూహం, రాజకీయ ఎత్తుగడల గురించి కూడా దిశానిర్దేశం చేసిండయ్యా మన మాజీ సీఎం కేసీఆర్ సారు. మార్చి 12వ తారీఖున తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నదన్న ముచ్చట మన అందరికి ఎరికైనదే. ఇక ఈ సమావేశాలకు కేసీఆర్ సారు ఆధారపడబోతున్నాడు. ఆల్రెడీ ఇదే ముచ్చటను కేటీ రామారావు సారు చెప్పిండు. ఇక పోయినసారి బడ్జెట్ సమావేశాలలో ఒక్కరోజు, అది కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన టైంలలోనే అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ సారు ఆ తర్వాత ఎప్పుడు కూడా అటు బొకాన కూడా ఓలేదు, చూడలేదు. ఇక ఇప్పుడు కూడా అట్లనే బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి రోజే హాజరైతాడా లేక సభ జరిగిన అన్ని రోజులు వస్తారా అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ముచ్చటగా మారింది ఇప్పుడు. కానీ ఏదేమైనా సింహం 2 అడుగులు వెనక కేసిందంటే ఏందో అనుకున్నారు. పంజాకు బలం పెట్టనీకి కొత్త వ్యూహాలతోని, రాజకీయ ఎత్తుగడలతోని అందరికీ చెక్కు పెట్టేందుకు ప్రణాళికబద్ధంగా కేసీఆర్ సార్ అసెంబ్లీలకు అడుగు పెట్టబోతున్నాడు. గింత పక్కాగా కేసీఆర్ అత్తడని చెప్పి కేటీఆర్ సార్ ఆల్రెడీ అనౌన్సింగ్ 2 రోజుల కిందనే చేసిండనంటే కేసీఆర్ సార్ ఎంత పకడ్బందీ ప్లాన్ తోని అసెంబ్లీలకు అత్తున్నాడో, ఆయన లెక్కలతోని, ఆయన చిట్టాలతోని ఎంతమందికి ముచ్చెమటలు పట్టిస్తాడో కళ్ళారా చూడాలని చెప్పి ఆతృతగా ఎదురు చూస్తున్నారయ్యా తెలంగాణ పబ్లిక్. భూభారతి
భూభారతి చట్టం అమలుకు తెలంగాణ సర్కారు రెడీ అవుతున్నది. దీనికోసానికని పక్కా పిలాన్తోని ఓనింకే సర్వం సిద్ధం చేస్తున్నది రేవంతం సర్కారు. కామన్ మనిషికి సుతం అర్థమయ్యే రీతిలా సొంతంగా దరఖాస్తు చేసుకునేటట్టు గీ పోర్టల్ను డిజైన్ చేసినట్టు మనకెరుకైనా ముచ్చట. అయితే కొత్తగా గీ భూభారతి చట్టం అమల్లా అప్గ్రేడ్ చేసిన ఏమున్నాయో తెలవాలంటే గీ వార్త మీరు పురాగా చూడాల్సిందే. భూభారతి చట్టం అమలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నదుల్లా సామాన్యులకు కూడా ఈజీగా అర్థమయ్యేటట్టుగా సొంతంగా దరఖాస్తు చేసుకునేటట్టుగా ప్రస్తుతం పోర్టల్ అయితే డిజైన్ చేస్తున్నట్టుగా తెలిసిందయ్యా. ఇక సిర్ఫ్ 6 నుంచి 7 మాడ్యూళ్లు మాత్రమే ఉండేటట్టుగా అప్గ్రేడ్ చేయబోతున్నట్టుగా సమాచారం అయ్యా. అప్లికేషన్ల స్వీకరణ, పరిశీలన, స్లాట్ బుకింగ్స్, ఇక రిజిస్ట్రేషన్లకు కానీ ఎటువంటి తక్లీఫులు లేకుండానే టెక్నికల్ గా అప్గ్రేడ్ చేయాలని చెప్పి నిర్ణయం గట్టిగానే తీసుకున్నారని తెలిసిందయ్యా. ఇక ROR 2020, ROR 2025 మధ్య అంతులేని వ్యత్యాసం ఉన్నదని ఇక మీదికించి అధికార వికేంద్రీకరణ చేసిండ్రు. ధరణి పోర్టల్ ద్వారా CCLA చేస్తున్నటువంటి పనులను కూడా జిల్లా స్థాయిలోనే పరిష్కరించే విధంగా చట్టాన్ని రూపాంతరం చేస్తున్నారయ్యా. ఇప్పుడు ఈ అంశాల మార్పులన్నింటికి టెక్నికల్ సపోర్ట్ ను భూభారతి పోర్టల్ ద్వారా అమల్లోకి తీసుకురావాలని చెప్పి ఇక దీనికోసానికని చెప్పి CCLA CMRO ప్రాజెక్టు డైరెక్టర్ మంద మకరందు నేతృత్వంలో SIC బృందం టెక్నికల్ ఎయిడ్స్ పనిచేస్తున్నారు అన్నట్టు. ఇక భూభారతి చట్టానికి అనుగుణంగా రూల్స్ తయారు చేసిండ్రయ్యా. CCLA ఆమోదం తెలిపింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సార్లు కూడా ఓకే చెప్పుడుతోనే పోర్టల్ ను తీర్చిదిద్దిండ్రయ్యా. ప్రభుత్వం చట్టాన్ని నోటిఫై చేసినటువంటి 15 రోజుల్లోనే అన్ని రకాల అంశాలను అమలు చేసేందుకు అవసరమైన టెక్నికల్ ఇష్యూను సాల్వ్ చేయొచ్చు అని చెప్పి అధికారులు అంటున్నారు. LIC సిబ్బంది సహకారం చేస్తే పెద్ద కష్టమేం కాదని అభిప్రాయం వ్యక్తం చేసిండ్రయ్యా. అంటే ప్రతి సెక్షన్ ను ఇంప్లిమెంట్ చేసేందుకు అవసరమైన రీతిలో తీర్చిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నారు. రూల్స్ కు తగ్గట్టుగా సర్క్యులర్లు జారీ చేస్తారు. దానికి అనుగుణంగా కలెక్టర్లు, RDOలు, తహసీల్దార్లు నోటీసులు జనరేట్ చేసేటట్టుగా రిపోర్ట్లు పంపేటట్లుగా డిజైన్ చేయబోతున్నారు. చట్టానికి తగ్గట్టుగానే మాడ్యూల్స్ ఉంటాయి. విరాసత్ చేసేందుకు నోటీసులు జనరేట్ చేయాల్సిన అవసరం ఇప్పటి ధరణిలో లేదు. ఇక ముందు అనివార్యం అవుతుంది. ఇది ఏ అధికారి ద్వారా చేపట్టనున్నారో ఆయన నుంచి సాధ్యమయ్యేటట్టుగా రూపొందించిండ్రయ్యా. నోటీసులు, దర్యాప్తులు, రిపోర్టులు పంపేటట్లు ఏర్పాట్లు ఉంటాయి. అప్పీల్కు ఓనికే ఈలు కల్పిస్తారు. ప్రతిదీ పోర్టల్ ద్వారానే జరిపేందుకు అవసరమైన రీతిలో తయారు చేసేందుకు ప్లాన్ సిద్ధంగా ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారయ్యా. ప్రస్తుతం ధరణి పోర్టల్లో 33 మాడ్యూళ్లతో జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏ మాడ్యూల్ కింద అప్లై చేయాలన్నా దాని మీద కొందరు మీ సేవా నిర్వాహకులకు కూడా అర్థం కాని రీతిలో రూపొందించారయ్యా. దాంతో మళ్ళొక పారి అప్లై చేయాలని అనుకుంటా అప్లికేషన్ రిజెక్ట్ చేసిన ఉదంతాలు కూడా బాగానే ఉన్నాయి. ధరణి పోర్టల్ ద్వారా స్వీకరించినటువంటి ప్రతి దరఖాస్తుకు కలెక్టర్ బయోమెట్రిక్ తోని పరిష్కరిస్తే తహసీల్దార్ల సంతకాలే అత్తున్నాయి. ఎవరు ఫైనల్ చేస్తే వాళ్ళ సంతకంతోనే కూడిన పత్రాలు, పాస్ పుస్తకాలు రావాలి. కానీ ధరణిలో మాత్రం కింది స్థాయి అధికారి డిజిటల్ సంతకం వచ్చేటట్లుగా రూపొందించిండ్రు. పేరుకుపోయిన దరఖాస్తులను పరిశీలించడం కలెక్టర్లకు సాధ్యం కాదు. అన్నిటికీ కింది స్థాయి రిపోర్టులే ఆధారం. వాటి ఆధారంగానే పరిష్కరిస్తున్నారు. ఇక సిర్పు అప్రూవ్ చేసి తహసీల్దార్ పంపితే డిజిటల్ సైన్ చేసేస్తారు. అయితే తహసీల్దార్ బయోమెట్రిక్ డిజిటల్ కి ఇయ్యకపోయినా వాళ్ళ సంతకం వచ్చేటట్లుగా చేయడం ధరణి పోర్టల్లో ఉన్నటువంటి అతిపెద్ద పొరపాటు. ఇక పెండింగ్ మ్యూటేషన్ విషయంలో కూడా ఓ తహసీల్దార్ చెక్ లిస్టులా నాట్ రికమెండెడ్ యాజ్ ద సెల్లర్ ఈజ్ నాట్ పట్టాదార్ రిమార్క్ తోని పంపిండ్రు. కానీ ఇది అప్రూవ్ అయ్యింది. ధరణి పోర్టల్ ద్వారా అందిన దరఖాస్తులను పరిష్కరణ చేసేందుకు పూర్తి బాధ్యతను కలెక్టర్లకు ఇచ్చిండ్రు. ఇక వీటి కోసానికని చెప్పి తహసీల్దార్ రిపోర్టు ఇవ్వాలని చెప్పి ఎక్కడా లేదు. కలెక్టర్ అప్రూవ్ చేసి తహసీల్దార్ సంతకంతో పని పూర్తవుతుంది. ఇక ఇటువంటి పొరపాట్లు భూభారతిల చోటు చేసుకోకుండా జాగ్రత్త పడాలన్న సూచనలు వచ్చినాయి. ఇక ఏదేమైనా తెలంగాణ సర్కారు భూభారతి చట్టం అమలుకు చేసినటువంటి రంగం ఏదైతే సిద్ధంగా ఉన్నదో ఇప్పుడు దీని మీద కొంతమంది హర్షాన్ని వ్యక్తం చేస్తే కొంతమంది ఇది ఎక్కడ తలకైనా వచ్చిన ప్రభుత్వం వల్ల అలా తాలూకాలల్లో యాపులు గీపులు అన్ని చట్టాలను మార్చుకుంటూ పోతే ఇక మాకు ఎప్పుడు తెలిసేది, మేము ఎప్పుడు పాలన చేసుకునేది, మేము ఎప్పుడు సంతోషంగా ఉండేదని చెప్పి నెత్తి మీద గుడ్డేసుకొని బాగానే ఆలోచనలు చేస్తున్నారట చాలా మంది. సరైన గిట్టుబాటు ధర రాక పసుపు రైతుల బతుకులు ఆగమైతుంటే గీ రేవంతం సర్కారు ఏం చేస్తున్నది? మాయ మాటలు చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గీ రైతులను ఆదుకోనికే ముందరికి ఎందుకు అత్తలేదు? క్వింటాలు పసుపుకు 15,000 రూపాయల ధర కల్పిస్తామని ఎన్నికల టైంలో ఇచ్చిన హామీని గంగల గల్పిలు గీ రేవంతం రెడ్డి, ఆ రాహుల్ గాంధీ. రైతులకు గింత గోసైతుంటే అసలు సర్కారు ఏ గుడ్డి గుర్రం పళ్ళు దోముతున్నది అని మస్తు గరం అవుతున్నది కవితక్క. మరి రేవంతం సర్కారును ఇంకేమన్నదో మనమే చూద్దాం పాండ్రి.
పసుపు రైతుల ఆందోళన మీద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క మస్తు గరానికి వచ్చింది. పసుపు రైతుల ఆందోళన రాష్ట్ర ప్రభుత్వానికి కనబడతలేవా? అసలు ఈ సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? తెలంగాణ సర్కారు ఉన్నది అసలు? గిట్టుబాటు ధర రైతులకు రాక పసుపు రైతులు అల్లాడిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదయ్యా? మాటలు చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోనికి ఎందుకు ముంగడికి అత్తలేవు? కింటాలు పసుపుకు 15,000 ధర కల్పిస్తామని చెప్పి ఎలచల్ల ముంగట మాయ మాటలు చెప్పి గ్యారెంటీ ఇద్దరు చేసినారు కదా ఆ రాహుల్ గాంధీ గీ రేవంత్ రెడ్డి. ఏమైందయ్యా మీరు ఇచ్చిన హామీలు? అరే రైతులు అరి గోసలు పడుతున్నారయ్యా. ఇప్పుడు పసుపుకు కనీసం 9,000 కూడా రాని పరిస్థితి ఉన్నది. రైతుల గోడు ఎవరు చూస్తున్నారు? అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు తీసుకోకపోవడం ఇది ఎంత దారుణమైన పని అని చెప్పి కొంచెం గట్టిగానే గరం అవ్వకుండా భావోద్వేగానికి గురైందయ్యా. అసలు ఈ ప్రభుత్వం రైతులను నయవంతన చేసుడే గాక మోసం చేస్తున్నది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 15,000 మద్దతు ధర చెల్లించుకుంటా పసుపు పంటను కొనుక్కోవాలి. పసుపు బోర్డు తీసుకొస్తారని చెప్తున్నటువంటి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రైతులను పరామర్శన చేయనికే కూడా రాలేదు. పసుపు బోర్డుకు చట్టబద్ధత లేకపోవడంతో రైతులకు ప్రయోజనాలు అయితలేవు. పసుపుకు ధరలు పెంచుతామని చెప్పి ఇంకిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పి పసుపు బోర్డు ప్రారంభోత్సవాల బండి సంజయ్ చెప్పిండు. కానీ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు మాత్రం మాకు ఏడ కనబడతలేదు. కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కాదా? ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి కవితక్క జనత గట్టిగానే డిమాండ్ చేసింది. సరే, ఇప్పుడు కవితక్కనైతే ఆమె తాలూకా ఉన్నటువంటి ఆలోచనతోని రైతులను అరుచుకొని రైతుల బాధలను తీరుండని చెప్పి కేంద్ర రాష్ట్ర సర్కారులకైతే గట్టిగానే అల్టిమేటం జారీ చేసింది. మరి కవితక్క మాటల మీద అటు బీజేపీ పార్టీలు ఇటు కాంగ్రెస్ పార్టీలు ఎట్లా రియాక్ట్ అవుతాయి? వాళ్ళు ఏమంటారు అనే ముచ్చట పక్కన పెడితే మీకు దండం పెడితే కడుపులో తలకాయ పెడితే మీరు తర్వాత కొట్టుకుందరు కానీ ముందు మా సమస్యకైతే పరిష్కారం చూపునరయ్యా మీకు దండం పెడితే అని గిట్టుబాటు ధర రాకుండా ఆగమైతున్న ప్రతి ఒక్క రైతు కోరుకుంటున్న మాట అయ్యా ఇది. అవు ఎవరన్నా రాజకీయ నాయకులు జబ్బలు తొడలు జరుచుకునేటప్పుడు ఇగో చూడు ఒగాల నేనన్నది నువ్వు చేసినవే అనుకో నేను రాజకీయ సన్నాసం చేస్తా. ఒగాల అట్లగాని పచ్చంలా ఇచ్చిన మాట తప్పితే ఇదే పని నువ్వు చేస్తావా? అంత దమ్మున్నదా? బస్తీమే సవాల్ ఖబర్దారని ఇట్లా ఛాలెంజ్లు ఈరుసుకునే ముచ్చట్లు మనం బగ్గనే ఇన్నాం చూసినాం. కానీ రియల్ లైఫ్లా ఒక పేరు మోపిన పెద్ద లీడరు రాజకీయ సన్నాసం తీసుకోబోతున్నాడన్న ఆర్త ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో పెద్ద ప్రకంపనలే క్రియేట్ చేస్తున్నది. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. అగ్గో పిల్ల ఎవలా లీడరు ఏమా కథ అంటారా? ఆర్త వచ్చింది కదా, మీరే చూడుండి. విజయవాడ రాజకీయాలలో సంచలనమైన మార్పులే జరుగుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట ఇంటే మీరే షాక్ అవుతారు. చాలా పెద్ద మార్పే జరగబోతున్నది ఏపీ పాలిటిక్స్ లా. ఇక ఇప్పుడు వేలినటువంటి ఈ పొలిటికల్ బాంబు ఏదైతే ఉన్నదో దీనికోసానికని చెప్పి అనేక రకాల కారణాలను ఎతికే పల్లబడ్డారు చాలా మంది. అసలు ముచ్చట ఏందయ్యానంటే వంగవీటి రాధా పేరు తెలవనోళ్ళంట ఎవ్వరు లేరయ్యా. ఇక ఈసారు రాజకీయ సన్యాసం చేయబోతున్నాడనే ముచ్చట విజయవాడ ఏపీ రాజకీయాలల్లో హాట్ గా వినబడుతున్నది. ఇక ఈ ముచ్చట్లలో అత్యంత సన్నిహిత వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం అవుననే అంటున్నారయ్యా చాలా మంది రాధా సారు అనుచరులు. దీంతో విజయవాడలో ఇక రంగా పేరు మాత్రమే వినబడేటట్టుగా ఉంటదని అంటున్నారు. ఇక మరి వంగవీటి రంగా వారసునిగా రాజకీయ ప్రవేశం చేసినటువంటి వంగవీటి రాధా సారు అవే గుణాలను పునిగి ఉచ్చుకున్నాడయ్యా. ఇక ఈ గుణాలు ఇప్పుడున్నటువంటి సమాజంలో కొంత ప్లస్ అవుతున్నాయి, కొంత మైనస్ కూడా అవుతున్నాయి. ఇక ఈ ముచ్చట్లలో ఎక్కువ శాతం ప్లస్ కంటే మైనసే అయిందని చెప్పాలి. నాకు టికెట్ ఇవ్వని పార్టీలో ఉండలేనని చెప్పి భీష్మించి బయటకు వచ్చిన తత్వం రాదాది. గతంలో ఇదే పరిస్థితి రంగాకు కూడా ఎదురైంది. అయితే ఆయన అప్పట్ల అధిష్టానాన్ని మెప్పించి టికెట్ తెప్పించుకున్నాడు అయ్యా. ఇక ఈ లౌక్యం వంగవీటి రాధాల మాత్రం జరంతా తగ్గినట్టే కనబడుతున్నది. ఇక మీదికెంచి ఆత్మాభిమానం కొంచెం ఎక్కువ ఉన్న మనిషి. ఇక రంగా సార్తో పోల్చుకుంటే రాధా సారు రాజకీయంగా ప్రయోగాలు చేసిండని చెప్పాలి. ఇక వంగవీటి రంగా సారు కేవలం 2 పార్టీలకు మాత్రమే నాయకునిగా పని చేసిండు. చివరకు ఒకే పార్టీలో పరిమితం అయ్యిండు. కానీ రాధా ముచ్చట్లలో కత్తే కాంగ్రెస్, ప్రజారాజ్యం, వైసీపీ, టీడీపీ ఇట్లా 4 స్తంభాలాట గట్టిగానే ఆడిండు. ఇక ఇది ఆయన ఓటు బ్యాంకును తీవ్రంగా ప్రభావితం చేసిందనే చెప్పాలి. ఇంక అంతనే కాదు నిలకడలేని మనస్తత్వం వంటివి కూడా రాధా గ్రూప్ కు అడ్డంకిగానే మారినాయట. ఫలితంగా 2004 విజయం తర్వాత ఇప్పటి వరకు రాధా పబ్లిక్ల మధ్యన ఆదరణ పొందలేకపోతున్నాడు, విజయం సాధించలేకపోతున్నాడు అని అంటున్నారు. విజయవాడలో దగ్గర పంటి రాధా మనస్తత్వాన్ని చూసి ఆయన పనితీరు తెలిసినోళ్ళు. ఇక రీసెంట్ గా వంగవీటి రాధా సారు రాజకీయాలకు
దూరంగా ఉండాలని గట్టిగానే నిర్ణయం తీసుకున్నాడన్న ముచ్చట ఇప్పుడు సంచలనమై పెద్ద బాంబులెక్కనే వేలిందయ్యా. ఇక ఈ నిర్ణయం వెనకాల రాజకీయ కారణంతో పాటు కుటుంబ కారణాలు కూడా బాగానే ఉన్నాయని ఇక వంగవీటి ఫ్యామిలీకి బాగా దగ్గర పంటున్నోళ్ళు ఇచ్చినటువంటి నిగూఢమైనటువంటి సమాచారం అయ్యా. పదవుల కోసం పాకులాడకుండా పార్టీల పనిచేసినా నాకు సరైన గుర్తింపు లేదన్న ఆవేదన, అడిగితే గాని అమ్మైనా అన్నం పెట్టదన్న సందంగా పదవులు కూడా దక్కే పరిస్థితి లేదన్న ఆందోళన వ్యక్తిగతంగా రాధాను బాగా కుంగదీస్తున్నదట. ఇక రాజకీయ భవిష్యత్తు ఒకవైపు, కుటుంబ సమస్యలు ఇంకోవైపు కారణంగానే అసలు ఈ అడ్డమైన కుళ్ళు రాజకీయాలలో ఉండనే ఉండొద్దు, పక్కకు జరగాలని చెప్పి గట్టిగానే నిర్ణయం తీసుకున్నాడట వంగవీటి రాధ. ఇక ఆయనకు దగ్గర పంటున్న దోస్తులతోనూ కూడా గట్టిగానే ఈ మాటలు చెప్పుకుంటూ వచ్చిందట రాజకీయ సన్యాసం నేను తీసుకోబోతున్నా అని. ఇక ఎప్పుడైతే వంగవీటి రాధా సారు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా ముచ్చట బయటికి ఎట్లా వచ్చిందో తెలియదు కానీ ఈ ముచ్చటరికైనా ఫ్యాన్స్ మాత్రం మస్తాట్ అవుతున్నారయ్యా. స్త్రీలను గౌరవించవలను, వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం అని బస్సు లోపల రాసిపెట్టినట్టే డ్రైవర్ సీటు ముందర కూడా ఆయనకు కనబడేటట్టు పెట్టాలేమో కదా. అరే ఏంది పిల్ల, ఏం చెప్తున్నావంటారా? జర్రాగుండ్రి, గాడికే వస్తున్నా. మార్చి 9వ తారీఖున అర్ధరాత్రి 12 గంటల టైంలో తొర్రూరు నుంచి చక్కగా హైదరాబాద్ వస్తున్న ఒక ఆర్టీసీ బస్సు. గా బస్సు డ్రైవర్ చేసిన నిర్వాకానికి ప్రతి ఒక్కళ్ళు మస్తు గరమవుతున్నారులా. సార్ నీకు దండం పెడతా, చాలా రాత్రైనది, నాకు భయం అవుతున్నది అన్న సుతం ఇన్లేదట ఆ మోతేవారి డ్రైవరు. ఏమయ్యా డ్రైవరు, నీకు అసలు గింతనన్న మానవత్వం ఉన్నదా అని మస్తు కోపానికి వస్తున్నారు గీ ముచ్చటరికైనా ప్రతి ఒక్కరు. మరెందుకోసానికని గా ఆడ కూతురును గంత గూసబెట్టిండో గా డ్రైవరు. అరుచుకుందాం పాండ్రి. అయ్యా సజ్జనార్ సారు మీకు దండం పెడితే కడపలో తలకాయ పెడితే మీ టీజీఎస్ ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు కదా, డ్రైవర్లు కండక్టర్లు మీ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొంచెం గౌరవ మర్యాదలు నేర్పినరయ్యా అని చెప్పి సోషల్ మీడియాలో షేక్ చేసే మాటలే చెప్పబట్టినరయ్యా కామను మనుషులు. ఇక రీసెంట్గా ఒకరికి జరిగినటువంటి అనుభవాన్ని ట్విట్టర్లో చెప్పుకుంటూ వచ్చిండు. మరి ఇది సజ్జనార్ సార్ చూసిండో లేదో తెలియదు కానీ అసలు ఆయన పెట్టినటువంటి పోస్టుల సారాంశం ఏందనంటే, మార్చి 9వ తారీఖు తొర్రూరు నుంచి హైదరాబాద్ వస్తున్న 26Z0013 నంబర్ గల బస్సు ఏదైతే ఉన్నదో ఆర్టీసీది సుమారు అర్ధరాత్రి దగ్గర 12 గంటల టయానికి ఉప్పల్ డిపో వరకు చేరుకున్నదయ్యా. అందులో ఎక్కినటువంటి ఒక ఆడ కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె దిగాల్సిన చోటు దగ్గర ఆపమని డ్రైవర్ను బతిలాడుకున్నది, రిక్వెస్టింగ్ చేసుకున్నది. అయినా డ్రైవర్ వినలేదు. అయినా బాణానైనా గేర్ మారుతూనే ఉన్నాడు, స్టీరింగ్ తిప్పుతూనే ఉన్నాడు కానీ ఆడ కూతురు బాధను అర్థం చేసుకోలేదు. ఆమె దిగాల్సిన చోటు కంటే యాడకో తీసుకొని పోతూనే ఉన్నాడు. అప్పటికే సింహ చీకటి కావస్తుంది, 12 దాటింది. సార్ నీకు దండం పెడతా సార్, చాలా రాత్రి అయింది, నాకు మస్తు భయం అవుతున్నది, మీరు ఎక్కడనో ఆపితే నేను ఒక్కదాన్నే గింత రాత్రి మళ్ళీ వెనుకకు నడవలేను సార్, బస్సు ఆపుండి సార్ అని దగ్గర 5 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా డ్రైవర్ను వేడుకున్నదట. కానీ ఆ డ్రైవర్ కు కనికరం లేదు కదా, ఈనకుండా బస్సును ఎక్కడనో ఆపిండట. పాపం సదరు అక్క చేసేదేం లేక బిక్కు బిక్కు అనుకుంటా అక్కడనే దిగిందట. ఉమెన్స్ డే జరుపుకొని 48 గంటలు కూడా గడవలేదు. ఇది మన మహిళలకు మనం ఇస్తున్న గౌరవం. ఇసోంటోళ్లకు ఇప్పటికైనా కొంచెం మానవత్వం నేర్పించండి అనుకుంటా సజ్జనార్ సార్ను ట్యాగ్ చేసుకుంటా ట్వీట్ పెట్టిండు ఒక కామన మనిషి. ఇక ఈ ట్వీట్ మీద టీజీఎస్ఆర్టీసీ రియాక్ట్ అయ్యిందయ్యా. అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం, మేము ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆర్టీసీ చెప్పుకుంటూ వచ్చింది. అయితే మేము ఆశించేది చర్యలు కాదు సార్, మీ సిబ్బందికి కాసింత మానవత్వం ప్రవర్తించడం నేర్పండి చాలు, అది చాలు అని చెప్పి నెటిజన్ పెట్టినటువంటి ట్వీట్ ఏదైతే ఉన్నదో టీజీఎస్ఆర్టీసీకి చెంప పెట్టు లెక్కన కనబడ్డదయ్యా. ఉచిత ప్రయాణం మహిళల పట్ల అనుచిత ఆర్టీసీ సిబ్బంది ప్రవర్తన మంచిగా లేదని చెప్పి నెటిజన్లు గట్టిగానే గరానికి వస్తున్నారు. మరి ఈ ముచ్చట టీజీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్ దాకా పోయిందో లేదో, పోతే మాత్రం సార్ జప్పునే రియాక్ట్ అయ్యి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఇచ్చేస్తారు కానీ సార్ దాకా పోనట్టున్నది. అయ్యా సజ్జనార్ సార్, జర మీ నోటీస్ కొత్త ఇటువంటి సమస్యలు లేకుండా పబ్లిక్ జర ఫాయిదా అయ్యే పనులు ఏమైనా చేయండి సార్, మీకు దండం పెడితే అని చెప్పి చాలా మంది ట్విట్టర్లలో ట్వీట్తున్నారు అయ్యా సజ్జనార్ సార్ను ట్యాగ్ చేసుకుంటా. ఇటువంటి దొంగ బట్టెబాజ్గాలని ఎంత తిట్టినా ఏం చేసినా తక్కువనే. మరి వాడు తినే తిండేవా అన్నట్లు ఆగం చేస్తున్నదా లేక వాని పెంపకంలోనే లోపం అనేది మనకు పురాగా తెలియదు కానీ ఒక గుల్లే దొంగతనానికి నచ్చిన గి దొంగ బడవేగాడు చేసిన చిల్లర పనికి తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఇన్ని మందితోని అడ్డమైన మాటలు తినుకుంటా సిగ్గులేని బతుకుతున్నాడని, ఏ పని శాత కాకపోతే పోయి గంగల దూకురా పనికి మాలనోడా అని మస్తు తిడుతున్నారు పబ్లిక్. మరిగా దగుల్బాజుగాడు చేసిన గంతగానం నిర్వాకం ఏంటిదో కదా చూద్దాం పాండ్రి. ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట మీరు ఇన్నరే అనుకో.
ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంటది, రోమాలు నిక్కబొడుచుకుంటది, రక్తం సలసల గాగుతాయి, నరాలు పెయ్యి మీదకించి సమ్మని ఎక్కుతాయి. అగో ఏంది పిల్లగా గంతగానం ముచ్చటని అంటారా? నియర్ బై పోలీస్ స్టేషన్ జీడిమెట్ల దగ్గర అయ్యిందయ్యా ముచ్చట. గాంధీనగర్ లో అయినటువంటి ఈ ఘోరమైన సంఘటన మళ్ళొక్క పారి హిందూ మతం మీద అవుతున్నటువంటి దాడులను ఎరకబట్టింది. కొందరు గుర్తు తెలవని అడ్డమైన వాళ్ళు దొంగతనానికి అని చెప్పి శివాలయంలో జొర్రిండ్రయ్యా. సరే మొదలైనప్పుడు దోసుకునేటోడు ఏదో ఒక కురిసేసుకొని ఏదో వేసుకొని ఎక్కి తీసుకోవాలి కదా. ఏకంగా ఈ దరిద్రపోడు అయితే శివలింగం మీద కాళ్ళు పెట్టి ఆ పైన ఉన్నటువంటి ఇత్తడి సామాను ఎత్తుకపోనికే చూసిండు. అర్ధరాత్రి పూట అడ్డగోలుగా దొంగసాటుగా గుళ్లకు ప్రవేశం చేసుడే కాకుండా బీభత్సాన్ని సృష్టించింది ఈ అడ్డమైన వాళ్ళు. గుళ్ళె ఉన్నటువంటి ఇత్తడి సామాన్లను ఎత్తుకపోవడే కాదు, మనం ఎంతో పవిత్రంగా భావించి పూజించే మన శివలింగం మీదనే కాలు పెట్టి ఇకృత చేష్టలకు పాల్పడ్డాడు. వీని చేతులకు జట్టలు కొట్ట, వీని కాలేరుగా, వీని తలపండు వలగా. ఈడు అసలు మనిషా ఎవడు ఈడు? సిగ్గు శరము సీము నెత్తురు మానం మర్యాద ఏమన్నా ఉన్నదారా వారని చెప్పి కారెడ్డాలు అనుకుంటా మస్తు అడ్డగోలు మాటలతోని తిట్టిన తిట్టు తిట్ట పట్టిండ్రు ఈ శివలింగం మీద ఎక్కి సామాన్లను ఎత్తుకోవో చూసిన ఈ దౌర్భాగ్యుణ్ణి. ఇక ఈ దొంగ బట్టేబాజిగాడు చేసిన చేష్టలు అంతా ఇంత కాదు. శివలింగం మీద ఉండే నాగపడిగతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇత్తడి చెంబులు తపాలాలు ఉంటాయి కదా, దేవునికి సంబంధించిన సామాన్లు, అన్ని ఎత్తుకొని బీకిండట. ఎత్తుకబోరా నాయన, నీ దౌర్భాగ్యం మొక్కంలో నా మన్నుబడ. నీకు ఏ పని శాతగాక కాలు చేతులు పక్కన పడిపోయిన పనికిమాలను అని మాకు తెలుసు గాని, గంత గొప్పగా శివయ్యను ఆరాధించుకునేటోళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టు శివలింగం మీదనే ఉండి నువ్వు తీసినావంటే నీకు ఎన్ని జన్మలకైనా కాళ్ళు రావురా దరిద్రపోడా ముదరష్టపోడా. నీ చేతులకు జట్టలు పుట్టి నాశనమైపోతావు అనుకుంటా మస్తు ఘోరంగా కామెంట్లు పెట్టబట్టిండ్రు ఈ దొంగతనాన్ని వీడియోల రూపకంలో చూసిన ప్రతి ఒక్కరు. అయినా ఏం మనుషులుల్లా, అరే కట్టబడి పని చేసుకొని 4 రాళ్ళు ఎనికేసుకొని ఏదో వచ్చిన దాంట్లో సర్దుకొని ఉండాలి కానీ ఈ అడ్డమైన అరకతలు పడకుండా దొంగతనాలు చేసుకుంటా బతికి ఏం కూరకొచ్చిందా బువ్వకొచ్చిందా, వీళ్ళది కూడా ఒక బతికేనా? మీ బతుకులు జడా అని చెప్పి మస్తు గరమవుతున్నారయ్యా వీళ్ళ ముచ్చటెరికైనా ప్రతి ఒక్కరు. అబ్బా చూసిండ్రు కదా మన ధమాకా ముచ్చట్లను, ఎట్లున్నాయి? మస్తున్నాయిలే అన్నట్టు మన ధమాకా దుమ్ము దులుపుడే వార్తలు మీకు నచ్చినాయా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమన్నా అనిపిస్తే గది కామెంట్ చేయండి. అట్లనే మన మెగా9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొనుడు మర్వకుండ్రి. సరేనా? మళ్ళా ఇంకా కొన్ని దుమ్ము దులిపే ధమాకా వార్తలతోని మన ధమాకా న్యూస్లా మళ్ళా కలుసుకుందాం. ఉంటా మరి.